రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పత్తి పంటకు సరైన ధర లభించడం లేదని ప్రభుత్వం తక్షణమే ముందుకొచ్చి మద్దతు ధర ఇవ్వాలని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్న శివారులోని బాలాజీ కాటన్ మిల్లులో సిపిఐ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నెలల తరబడి కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకునే సమయంలో దళారులు అధికారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. 10 ఎకరాలు వేసిన ఎకరానికి 10 కాడికి వెళ్తుంది. వీళ్ళు ఎకరానికి 7 క్వింటాలే అంటారు. ఏం చేయాలో మేము మా పరిస్థితి బాధగా ఉంది. రోజు రోజు మాకు బాగా కష్టంగా ఉంది. మాకు ఆ ధర పెరగాలని ఉంది. మాకు 12 క్వింటాలు ఇవ్వాలి పెట్టుకోవాలని మేము బాధపడుతున్నాం. తేమ శాతం ఉందని 7,800 700 మళ్ళా 40 కిలోలు 30 కిలోలు కొట్టేసుడు ఇది జరుగుతుంది. డిమాండ్ మాకు 8,000 ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు 15 తేమ శాతం 15 వచ్చినా పెట్టుకోవాలి అనే డిమాండ్ అయితే మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఒక ఎకరాకు 12 క్వింటాలు తీసుకునేది, ఎకరాకు 12 క్వింటాలు ఉండేది. ఇప్పుడు ఈసారి ఎకరాకు 5 క్వింటాలు తగ్గించి ఎకరాకు 7 క్వింటాలే అమ్ముకోవాలని చెప్తున్నారు. దాని ద్వారా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి మిగిలిన పత్తి 7 క్వింటాలు వీళ్ళకు పెట్టినాక 5 క్వింటాలు మిగిలితే ఆ పత్తిని దళారులకు అమ్ముకోవాలా, అమ్ముకోవాలి, ప్రైవేట్కి అమ్మితే 5,000 పోతుంది. మేము అమ్ముకొని చాలా నష్టపోతున్నాము. యథావిధిగా 12 క్వింటాలు ఇదివరకు ఎట్లుందో అదే రకంగా మాకు మళ్ళా చేయాలని మేము కోరుతూ అవకాశం ఇచ్చినాం. నేను 5 ఎకరాలు వేసిన 5 ఎకరాలు వేసిన 50 క్వింటాలు వెళ్తుంది. 5 ఎకరాలు వేసిన మొన్న ఏరియా 6 క్వింటాలు అమ్మిన పత్తి, 6 క్వింటాల పత్తి అమ్మిన. ఇప్పుడు ఏరితే మళ్ళీ 6-7 వెళ్తుండొచ్చు. కానీ దేని బట్టో అన్నిట్లన్నా లాసే ఉన్నాము. కౌలు పరిస్థితి కూడా కౌలు కూడా కట్టలేకపోతున్నాం. కౌలు కూడా వెళ్ళదు, పత్తి ఏరిన కూలు కూడా వెళ్తలేవు. మాకు ఈసారి పంట చాలా నష్టపోయినాము. చాలా ఇబ్బంది ఉంది. అప్పులు ఈ జాగలు పట్టుకొని కూడా అప్పులు అయినా కానీ ఈ ఉన్న దాంట్లో కూడా ఈ 12 క్వింటాలు తీసేసి 5 క్వింటాలు 7 క్వింటాలు చేసుడు ఇట్లా ఇంకా నష్టమవుతుంది. ఈ రైతులకు కూడా కొంచెం స్లాట్ ద్వారా కూడా స్లాట్ బుకింగ్ ద్వారా కూడా ఈ తెలుగుని మన చదువుకోని వాళ్ళకు కొంచెం ఏడ చేసుకోవాలి ఏటు పోవాలనేది వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది అని దీంతో అయితే నేను చెప్పగలుగుతున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిద్దిపేట పిలుపు మేరకు గజ్వేల్ సాయి బాలాజీ కాటన్ మిల్లుకు గజ్వేల్ నాయకులుగా మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి రైతుల్ని అన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సిసిఐ గురించి కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు 6 గాళ్ళం కష్టపడి లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించి ఆ పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని అమ్ముకుందామని ఈరోజు సిసిఐ కేంద్రాలకు వస్తే ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. స్టార్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ యాప్ ఏదైతే ఉందో ఆ కపాస్ యాప్తోని పేద రైతులు, స్మార్ట్ ఫోన్ లేని రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక రోజు ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని రావాలని చెప్తా ఉన్నారు. అనగారిన పరిస్థితుల వల్ల రైతులు రాలేకపోతే మళ్ళీ ఆ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా స్లాట్ బుక్లో పేరు లేకపోతే కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ముఖ్యంగా 8% తేమ ఏదైతే ఉందో 8% తేమ కంటే ఎక్కువ ఉంటే 8% తేమకు 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తామని సిసి కేంద్రం వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతకు ఒక్క పాయింట్ పెరిగినా కానీ 12% వరకు కనీసము 7,700 రూపాయలు 12% ఉంటే చెల్లిస్తున్నామని అంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రైతులు 6 గాళ్ళం కష్టపడి పంట సిసి కేంద్రాలను తీసుకొస్తే నానా ఇబ్బందులు పెట్టి నానా షరతులు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఒక క్వింటాల్ మీద